Hi APFC 2025 students, welcome back to my channel. This is me Ravi Kumar sir from Daviri Academy. 22nd May shift 2 analysis అయితే ఈ రోజు మనకు ఆల్రెడీ ఇది 4వ షిఫ్ట్ అమ్మ. నిన్న 21st అయితే 2 షిఫ్ట్లు అయిపోయినాయి. ఇది 22nd మార్నింగ్ షిఫ్ట్, ఈవినింగ్ షిఫ్ట్ కూడా వచ్చేసింది. మరి దీనికి సంబంధించిన డేటా అయితే ఫిజిక్స్ ఈజీ టు మోడరేట్గా ఉన్నట్టు సమాచారం. దిస్ సెక్షన్ ఈజ్ డైరెక్ట్లీ కాన్సెప్ట్, కొన్ని కాన్సెప్ట్గా క్వశ్చన్స్ ఈజీ టు మోడరేట్, ద మేకింగ్ రిలేటివ్లీ టు ఈజియర్ కంపేర్ టు షిఫ్ట్ వన్ మీద కంపేర్ చేస్తే కొద్దిగా ఈజీగానే ఉంది. దీనిలో అడిగిన క్వశ్చన్స్ ఏంటంటే థర్మోడైనమిక్స్ కానీ, వర్క్, పవరు, ఎనర్జీ, దీనిలో డైమెన్షన్స్ మీద క్వశ్చన్స్ అయితే అడిగాడు. గ్రావిటేషన్ మీద కూడా మంచి ఫార్ములా, డైరెక్ట్ ఫార్ములా ఇచ్చేసి మీరు క్వశ్చన్స్ అడుగుతున్నది లా ఆఫ్ మోషను, కరెంటు, ఎలక్ట్రిసిటీ. ఇంకా కొన్ని క్వశ్చన్స్ ఏంటంటే ఫ్రిక్షన్ మీద కానీ, ఫ్రిక్షన్, లా ఆఫ్ వెలాసిటీ, యాక్సలరేషను, వాటిల్లో మీద క్వశ్చన్స్ అడిగారు. డైమెన్షన్స్ మీద డైరెక్ట్ ఫార్ములా బేస్ చేసుకుని అడిగిన క్వశ్చన్స్, మంచి క్వశ్చన్స్. దీనిలో మీకు 40 మార్కులకు కదా 40 మార్క్స్, మ్యాక్సిమం మార్క్స్ 40 మార్క్స్. ఈ 40 మార్క్స్ కనీసము మీకు కొంతమంది స్టూడెంట్స్కు 25 to 30 మార్క్స్ వచ్చే అవకాశం ఉంది. యావరేజ్ స్టూడెంట్స్ అయితే 25, కొద్దిగా ఇంటెలిజెంట్ స్టూడెంట్కి అయితే 30 మార్క్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా చూసినట్టయితే కెమిస్ట్రీ చూసినట్టయితే ఇక్కడ కెమిస్ట్రీ చూద్దాం. కెమిస్ట్రీలో ముందు మోడరేట్గా ఉంది. హై నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఆర్ బేస్డ్ ఆన్, ఇది మోడరేట్గా ఉంది, బేస్డ్ ఆన్ విత్ ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఫిజికల్ కెమిస్ట్రీ అంటే ఇన్క్లూడింగ్ అప్లికేషన్ ఓరియంటెడ్ ప్రాబ్లమ్స్ ఇచ్చాడు. రియాక్షన్స్ కూడా ఇవ్వటం జరిగింది, డి బ్లాక్, ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ అవి. తర్వాత ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి ఎక్కువ క్వశ్చన్స్, కెమికల్ బాండింగ్ నుంచి, అటామిక్ స్ట్రక్చర్ నుంచి, సొల్యూషన్ నుంచి, స్టేట్ ఆఫ్ మ్యాటర్ నుంచి క్వశ్చన్స్ అయితే రావటం జరిగింది. ఈ కెమిస్ట్రీలో కూడా మనకి 30 మార్క్స్ అయితే ఈజీగా వస్తాయమ్మ. 30 మార్క్స్ కూడా ఈజీగా వచ్చే క్వశ్చన్. ప్రిపేర్ అయిన వాళ్ళకే చెప్తున్నాను, నేను ప్రిపేర్ అవ్వాలా సార్, నేను డైరెక్ట్గా ఎగ్జామినేషన్ రాసాను, నాకెన్ని మార్క్స్ అంటే నేను చెప్పలేను ఆ విషయం. ఇది ప్రిపేర్ అయిన వాళ్ళకి, ఎవరైతే ప్రిపేర్ అవుతారో వాళ్ళకే మనము అనాలిసిస్ చేయటం అయితే జరుగుతుంది. అసలు ఎగ్జామినేషన్ రాయని వాళ్ళకి అది ఈజీ అయినా తెలియదు, టఫ్ అని తెలియదు, ఏది చెప్పలేరు కదా. టఫ్గానే ఉంటుంది, టఫ్ అనే చెప్తారు, బ్లైండ్ కదా అంతా. మరి అది క్వశ్చన్. మరి ఇక్కడ వచ్చినట్టు మ్యాథమెటిక్స్లో మనకి ఇక్కడ మ్యాథమెటిక్స్లో కూడా మోడరేట్గా ఉంది. ఓవరాల్గా పేపర్ మోడరేట్గా ఉంది. క్యాలిక్యులస్, ట్రిగనోమెట్రీ, ఎంపసిస్, క్వశ్చన్ బీయింగ్, లేదా టైం కన్జ్యూమింగ్. మ్యాథమెటిక్స్ అంటేనే కన్జ్యూమింగ్. మనకి 80 మార్కులకి ఎగ్జామినేషన్ జరుగుతుంది. దీనిలో కనీసం 60 మార్కులు వచ్చే అవకాశం అయితే ఉంది. క్యాలిక్యులస్, డెఫినెట్ ఇంటిగ్రల్, లిమిట్స్, కంటిన్యూస్, ట్రిగనోమెట్రీ, మ్యాట్రిసెస్, డిటర్మినెంట్స్, స్ట్రైట్ లైన్స్, సర్కిల్స్, ప్రాబబిలిటీ, దీనిలో నుంచి క్వశ్చన్స్ అయితే అడిగాడు. ఓవరాల్గా ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి, మరి ఎన్ని మార్క్స్ రావచ్చు సార్ అంటారు. మరి ఫిజిక్స్ అయితే 30 మార్కులు, కొన్ని మరి 30 మార్కులు. ఇక్కడ కెమిస్ట్రీ 30, అంటే మోడరేట్గా ఉంది కదా పేపర్, మోడరేట్గా ఉంది. మరి మ్యాథమెటిక్స్ 60 మార్క్స్, మొత్తం 60, మొత్తం 120 మార్క్స్ అయితే పక్కా అనమాట. పక్కాగా 120 మార్క్స్ తెచ్చుకోవచ్చు. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. 120 మార్క్స్ అంటే మీకు మంచి ర్యాంకే వస్తుంది. 120 సపోజు దీనిలో 120 ఇస్తారు, మరి మనకి 116 కదా, 160ని ఏం చేయాలి, 75కి రెడ్యూస్ చేయాలి. మీకు 120 వస్తుంది. 120ని మనం ఎక్స్తో చేసినప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 120 × 175/160 మార్క్స్ వేసుకుంటే మరి దీన్ని 6, 8 ఈ విధంగా మీకు 56 మార్క్స్ దాకా వచ్చే అవకాశం ఉంది. 56 మార్క్స్ దాకా, మరి 56 మార్క్స్ అంటే మినిమం ఇంటర్మీడియట్లో మనకి 20 మార్క్స్ అయితే కలుస్తాయి కదా. ఇంటర్మీడియట్లో యావరేజ్గా ఒక 20 మార్క్స్ తీసుకున్న 56 మార్క్స్ తీసుకున్న మీకు 76 మార్క్స్ కలుస్తాయి. మీకు 2000 ర్యాంక్ వచ్చే అవకాశం ఉంది. ర్యాంక్ కూడా 2000 ర్యాంక్ అయితే వచ్చే అవకాశం ఉంది. మంచిగానే వస్తుంది, మంచి కాలేజీలో సీట్స్ వచ్చే అవకాశం. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్, ఆల్ ది బెస్ట్, బాయ్.